ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా మనము మూత్రమును ఎలా సేవించాలి అంటే ఎలా స్వీకరించాలి అన్న భావం. మనకు మానవ శరీరానికి అనేకమైనటువంటి రోగాలు సంక్రమిస్తూ ఉంటాయి. రకరకాల రోగాలు, అనేక రోగాలు, కొత్త రోగాలు, ఇంకా కొన్ని రోగాలు భవిష్యత్తులో వచ్చేటి కూడా ఉంటాయి. వాటికి కూడా మనకు మందులు భవిష్యత్తులో లభించవు. ఉన్నా కూడా క్యూర్ కావాలంటే క్యూర్ మనం చికిత్స చేయలేము అన్నమాట, మూత్రం తప్ప. కాబట్టి ఇట్లా అనేక రకాలైనటువంటి జబ్బులు, రోగాలు ఈ శరీరానికి వస్తుంటాయి. కాబట్టి దానికి తగినట్టుగానే మనకు అనేకమైనటువంటి వైద్య విధానాలు లేదా చికిత్సా విధానాలు మనకు అమలులో ఉన్నాయి. అందులో ఒకటి మనకు పాపులర్ గా ఉండేది అలోపతిక్ మెడిసిన్. ఈ అలోపతిక్ మెడిసిన్ మనకు 19వ శతాబ్దం నుంచి వచ్చింది, కానీ అంత ముందు లేదు. దీన్ని మనము మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ లేదా సిమ్టమ్స్ సప్రెషన్ మెడిసిన్, ఇంకా లేకపోతే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనే పలు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. అంతేకాకుండా దీన్ని వెస్ట్రన్ మెడిసిన్ అని కూడా పేరు. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వైద్య విధానము ఇది. కానీ మన భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి వైద్య విధానం వచ్చేసి మూత్ర వైద్యమే. తర్వాత అనేక రకమైనటువంటి ఆల్టర్నేటివ్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్ వచ్చాయి. కానీ మూత్రం అనేది చాలా ప్రాచీనమైనది. మన వేదకాలానికి పూర్వమే, అంటే 10,000 సంవత్సరాలకు పూర్వమే మనకు ఈ యొక్క చికిత్సా విధానం అమల్లో ఉంది. కానీ అంత పాపులారిటీ లేదు. కొంతమంది యోగులు, ఋషులు, సన్యాసులు, తర్వాత అఘోర బాబాలు, నాగసాధులు ఇటువంటి వాళ్ళు మాత్రమే స్వీకరించేవారు. కాపాలికులు ముఖ్యంగా దీన్ని తాగి ప్రచారం చేశారు. ఈ విధంగా మూత్ర వైద్యం కూడా అమల్లోకి వచ్చింది. మనకు ఆలోపతి చూసుకున్నట్లయితే ఆలోపతిలో కూడా మనకు అనేక విధాలుగా మందులు స్వీకరిస్తుంటాం. పిల్స్, బ్యూటిఫుల్ చిన్న టాబ్లెట్స్, డ్రగ్స్, తర్వాత సొల్యూషన్స్, వాటరీ సొల్యూషన్స్, ఇంజెక్షన్స్, ఇంకా లేకపోతే ఇంటర్వెన్షన్ అంటే నాన్ ఇంటర్వెన్షన్ అంటే సర్జికల్ కు పోవడం అనమాట. ఇట్లా రకరకాల పద్ధతులు మనకు అలోపతిక్ సిస్టమ్ లో ఉన్నాయి. అదే మాదిరి మనకు ఆయుర్వేదం రండి, లేదా దీన్ని ఏమంటారంటే మనము ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్. ఆల్టర్నేటివ్ కాంప్లిమెంటరీ ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో మనకు అనేక చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి యోగా అని, మెడిటేషన్ అని, డైటరీ సప్లిమెంట్ అని, ఆకుపంచర్, ఆకుప్రెషర్, హిప్నోటిజం, తర్వాత మ్యాగ్నెటిక్ థెరపీ, బడ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ అని రకరకాల ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు కూడా అమల్లో ఉన్నాయి. అదే మాదిరి మనం ఆయుర్వేదంకి వచ్చినట్లయితే ఆయుర్వేదంలో కూడా మనం మూలికలు లేకపోతే మెడిసినల్ ప్లాంట్స్ అని, లేదా ప్లాంట్స్ యొక్క ఆకులు, ఆకు రసాలు దాంతో మిక్స్ వేరియస్ మెథడ్స్ తో మనము ఆయుర్వేద వైద్య విధానం పాటిస్తుంటాం. ఇట్లాగే మనకు హోమియోపతి కానివ్వండి, తర్వాత వేరు చికిత్సా విధానాల్లో వేరు పద్ధతులు ఉంటాయి. అదే మాదిరి మూత్ర వైద్యంలో కూడా మనకు ఈ మూత్రం అనేది ఒకటే మందు. అనేక రకాలైన జబ్బులకు మందు మాత్రం మూత్రమే. మరి ఈ రకరకాల జబ్బులకి ఒకే మూత్రం ఎలా పనిచేస్తుంది, దీన్ని మనం ఎలా స్వీకరించాలి అన్నది ప్రధాన అంశం. చూడండి, మామూలుగా మన ఇతర పద్ధతులతో మాదిరి మనకు 2 పద్ధతులుగా మనము మూత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకటి ఇంటర్నల్ అంటే అంతరం అన్నమాట, శరీరం లోపలికి పంపించడం. రెండవది వచ్చి బాహ్యం, శరీర బాహ్యంలో బాహ్య అనారోగ్య పరిస్థితులకు వాడుకో. ఈ మాదిరి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, బాహ్య చికిత్స, అంతర్చికిత్స, ఇట్లా 2 పద్ధతులుగా ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మూత్రం అనేది ఒక దివ్యౌషధం, దివ్య అమృతం అన్నమాట. శివాముపానే అమృతే అని మనకు డామతంత్రం గ్రంథం చెప్తుంది అన్నమాట. కాబట్టి ఇది అమృతంతో సమానం, దివ్యౌషధము, పరమాత్మ యొక్క ఔషధం, శివాంబు అన్నమాట. శివుని యొక్క రూపకల్పన. మానవ శరీరానికి ఉన్నటువంటి జబ్బులు పోగొట్టడానికి పరమశివుడు రూపొందించినటువంటి ఒక అంబు, జలం, అదే శివాంబు. ఇది దైవికమైంది, దైవానికి సంబంధించింది, పరమాత్మ రూపొందించేటువంటి మందు అన్నమాట. కాబట్టి దీన్ని మనం ఎలాగైనా స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇది డ్రగ్ కాదు, రసాయనాలు ఉండవు, మన శరీర పదార్థాల నుంచే
తయారైనటువంటి పదార్థం కాబట్టి ఎలాంటి మనకు ప్రమాదాలు ఉండవు. దాన్ని ఏ విధంగా సరే మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మూత్రం అన్నది వెరీ లిబరల్ మెడిసిన్. వీ కెన్ ప్లే విత్ ఇట్. ఎన్ని విధాలుగా కావాలంటే మనం అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మన అవసరాన్ని బట్టి రోగ లక్షణాలు, ధర్మాలు, దాని గుణాలు బట్టి మనం మూత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ మూత్ర వైద్యంలో భయంకరమైనటువంటి సిద్ధాంతాలు ఏమీ ఉండవు. దీనికి ప్రిస్క్రిప్షన్ ఉండదు, డాక్టర్ కన్సల్టేషన్ ఉండదు, తర్వాత దీనికి డేస్ ఉండవు, ఇన్ని డేస్ తీసుకోవాలని, ఇన్ని డోసు అని ఉండదు, తర్వాత ఇన్ని ఎంజీ, ఇన్ని జిఎం అనేటువంటి విధానాలు కూడా ఉండవు. ఎక్కువ తీసుకున్నా ఒకటే, తక్కువ తీసుకున్నా ఒకటే. ఎక్కువ తీసుకుంటే వచ్చే ప్రమాదాలు ఏమీ ఉండవు, అది మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. అవసరాన్ని మించి ఎక్కువ తీసుకున్నట్లయితే అది మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ను డెవలప్ చేస్తూ ఉంటుంది, ప్రివెన్షన్ గా కూడా పని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్వీకరించడం వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఈ ప్రకారము మూత్రం యొక్క వైద్య విధానాన్ని రూపొందించాడు పరమశివుడు. కాబట్టి ఇందులో మొట్టమొదటి విధానం పద్ధతి ఏదంటే తాగడమే. మన మందులు కదా తాగినట్లు తాగడమే. ఒక గ్లాసులో కానీ, ఒక బాటిల్లో కానీ, వేరే రకరకాల పాత్రలు ఏదైనా సరే ఉపయోగించుకొని దానిలో కలెక్ట్ చేసి మనం తాగేయచ్చు. ఏదైనా నోటి ద్వారా పోవడమే మంచి వైద్య విధానం. అలోపతులు కానీ, ఆయుర్వేదం కానీ, ఏ సిస్టమ్ అయినా చూడండి, ఏ వైద్య విధానమైనా చూడండి, ఆ యొక్క ఔషధము నోటి ద్వారానే లభిస్తుంది. పోయిన తర్వాత అది రక్తంలో కలిసిపోతుంది. అనేక మార్పు జరిగి అది ఔషధంగా తయారై చికిత్స చేస్తూ ఉంటుంది. అదే మాదిరి మూత్రం కూడా అంతే. మూత్రాన్ని సేకరించాలి. గ్లాస్తో కానీ, బాటిల్ కానీ, ఇతర మనకు ఉన్నటువంటి అవైలబిలిటీలో ఉన్నటువంటి ఏ పాత్ర అయినా తీసుకోవచ్చు. పూర్వకాలము యోగులు కపాలం, స్కల్, మానవుని యొక్క పుర్రె, తల యొక్క పుర్రెను పట్టుకొని దానిలో సేకరించి మూత్రాన్ని తాగేవారు. కాపాలికులు ఈ రోజు కూడాను అఘోరామవాదాలు ఆ కపాలను పట్టుకొని స్వీకరిస్తారు. ఈ ప్రకారం మనం ఏదైనా సరే ఒక ఆర్టికల్, ఒక పాత్రను ఉపయోగించి ఈ యొక్క మూత్రాన్ని సేకరించేసి తాగించాలి. అది మొట్టమొదటి పద్ధతి, ఈజీ పద్ధతి అని. రెండవ పద్ధతి అంటే స్నిఫింగ్. స్నిఫింగ్ అంటే పీల్చడం. అంటే నర్సు కదా పీల్చినట్లు మనం గ్లాసులో పట్టేసి మనము నోస్ ద్వారా లోపలికి పంపించుకోవడం. దీన్ని నాస్ట్రల్ అంటాం, లేకపోతే ముక్కు ద్వారా అని అంటాం. దీనికి రకరకాల పద్ధతి మనం ఉపయోగించుకోవచ్చు. ఇట్లా తల పైకి ఎత్తేసి ఇట్లా పోసుకోవడం కూడా చేయొచ్చు. లేదంటే చిన్న చిన్న ఒక ఏదైనా సాధన చెంచా కానీ అటువంటి తీసుకొని ఇట్లా ముక్కులో వేసుకోవచ్చు. అది ముక్కు ద్వారా పంపించడం అంటే. లేదా నాస్ట్రిల్స్ ద్వారా మూత్రాన్ని లోపలికి పంపించడం. కాబట్టి మనం తాగినా ఒకటే, నాస్ట్రిల్స్ ద్వారా పంపించినా ఒకటి. ఈ రెండు మార్గాలు మూత్రం శరీరం లోపలికి పోవడానికి రెండు మార్గాలు అన్నమాట. నోటి ద్వారా పోయినా, ముక్కు ద్వారా పోయినా రెండు కలిసి మళ్ళీ ఇక్కడే కలవాల్సింది. ఏమంటే ముక్కుకు సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఆ ప్రాంతంలో ఈ మూత్రం తగ్గుతుంది, తగిలి అక్కడ ఉండేటువంటి అనారోగ్యాన్ని బాగు చేస్తుంది. కాబట్టి మనం అట్లా నాస్ట్రిల్స్ ద్వారా కూడా, ముక్కు ద్వారా కూడా మనం మూత్రాన్ని లోపలికి పంపించుకోవచ్చు. అది చాలా ప్రాచీనమైనటువంటి పద్ధతి. ఇందులో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే మనం పీల్చినప్పుడు ఈ యొక్క మూత్రం యొక్క పార్టికల్స్, డ్రాప్లెట్స్ అంటే చిన్న చిన్న పార్టికల్స్, అంటే ఆ మూత్రము చిన్న చిన్న పార్టికల్ గా తయారవుతుంది. గట్టిగా పీల్చినప్పుడు తుంటలు అయిపోతుంది. ఆ యొక్క పార్టికల్స్ డ్రాప్లెట్స్ పోయి సరిగా ముక్కు యొక్క లోపలి భాగం పైన తగులుతాయి. అంటే ఇది యోగ విద్యకు సంబంధించినటువంటి విధానం అంటారు. యోగులే ఈ మూత్రాన్ని తాగుతుంటారు. ఎందుకంటే యోగ జీవన విధానానికి సంబంధించినటువంటి వైద్య చికిత్స, లేదా ధ్యానం చేసుకునే వారికి సంబంధించిన జీవన విధానంలో ఈ మూత్రవేదం చేస్తూ ఉంటారు. అంటే దాంట్లో ఏంటి ఉండేది, మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ప్రాణాయామ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ప్రాణాయామంలో మనం ప్రాణంలో పీల్చుకోవడం వాయువును 8 ఇంచులు పీల్చుస్తాం అన్నమాట. 8 inches గాల్లోకి పీల్చుస్తాం, 12 ఇంచులు బయటకు వదులుతాం. కాబట్టి పూర్వకాలం యోగులు ఏం చేసేవారంటే చేతితో ఇలా ఉంచుకొని ముక్కు దగ్గర 8 inches వరకు ఉంచుకొని అని పీల్చాం. ఆ మూత్రం యొక్క డ్రాప్లెట్స్ చిన్న చిన్న తుప్పర మనకు నేరుగా ముక్కు పై భాగానికి కండరాలకు తగ్గుతుందని.
అంతేకాకుండా ఇందులో ఇంకొక యోగ రహస్యం కూడా ఉంది. ఈ డ్రాప్లెట్స్ మనం గట్టిగా బయటికి పీల్చినప్పుడు ఈ డ్రాప్లెట్స్ వచ్చేసి మస్కిందంలోకి పోతాయి. అంటే స్కల్ భాగం లోపలి భాగం ఉంటుంది, మస్కిందం పుర్ర లోపలి భాగం. ఆ మస్కిందం లోపల ఏముంటాయి, అమృత కణాలు ఉంటాయి. ఈ పోయిన మూత్రం వేడిగా ఉంటుంది కాబట్టి ఈ మూత్రము ఆ అమృత కణాలను పోయి తగ్గుతుంది. గట్టిగా మూత్రాన్ని పీల్చినప్పుడు ఆ డ్రాప్లెట్స్ మస్కిందంలోకి పోతుంది. ఇది మస్కిందం తల, ఇది లోపలి భాగంలో పైన అమృత కణాలు ఉంటాయి. ఆటం చిన్న చిన్న బిందులుగా ఉంటాయి. అది అమృతంతో సమానం. అది కనుక మనము పీల్చుకుంటే ఆకలి కాదు, నిద్ర రాదు, ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా ఉపయోగపడేటువంటి అమృత కణాలు అన్నమాట. తర్వాత అనేకమైన సిద్ధులు లభిస్తాయి, దీర్ఘకాలం జీవించవచ్చు. నో డిసీజ్, డికే అండ్ డెత్, లాంగ్విటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఈ వేటికి ఏమిటంటే అమృత కణాలు కరుగుతాయి, కరిగేసి ఆ అమృత కణాలు చుక్కలు చుక్కలుగా గొంతులో పడతాయి అన్నమాట. దాన్ని మనం ఆ రుచిని ఆస్వాదించాలి, ఆ రుచిని మనం చూడాలి. అప్పుడు మన శరీరానికి ఎలాంటి జబ్బులు రావు, ఆకలి రాదు. కాబట్టి హిమాలయ యోగులు అంత దీర్ఘకాలం ఎలా జీవిస్తారు, అంతేకాకుండా ఆహారం లేకుండా ఎలా జీవిస్తారు, ఈ అమృత కణాలే, ఈ అమృత బిందువులే. ఆ అమృత బిందువులను వాళ్ళు ఈ విధంగా కరిగించి తాగుతారు. కాబట్టి మూత్రాన్ని ఇలా పట్టుకొని 8 ఇంచెస్ దూరంలో పెట్టేసి గట్టిగా పీల్చుతారు. ఆ డ్రాప్లెట్స్ మూత్రం యొక్క తుంపర చిన్న చిన్న తుంటలు పైకి పోతాయి. అది యోగ జీవితం యొక్క రహస్యం. నో డిసీజ్, నో డికే, నో డెత్, నో ఫిజికల్ మోర్టాలిటీ, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, నో ఫిగర్ చేంజ్, నో ఏజింగ్ ఫీచర్స్. వృద్ధాపం దగ్గరికి రాదు. కాబట్టి యోగ జీవితంలో ఎందుకు వాళ్ళు మూత్రం తాగుతారంటే కేవలం ఆరోగ్యము, రోగాలను చికిత్స చేసుకోవడమే కాదు, ఇందులో ఆధ్యాత్మిక రహస్యాలు కూడా దాగి. ఏది దివ్యశక్తులు సంపాదించడానికి కానివ్వండి, దీర్ఘకాలం జీవించడానికి కానివ్వండి, మెడిటేషన్ ధ్యానంలో ఏకాగ్రత, లోతుగా ధ్యానం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక విధమైనటువంటి మత్తుని ఇస్తుంది. ఆ మత్తు స్థితిలో ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాడు యోగి. దాన్ని మనం స్నిఫింగ్ అంటాం. చాలా మంది ఈ రహస్యం తెలియని వారు ముక్కులో ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే చెంచా తీసుకొని తల ప్యాకెట్లో పెట్టేసి ఇట్లా పోసుకుంటూ ఉంటారు. అంటే అది ఎప్పుడో ఏదో ముక్కులో జబ్బులు ఏదైనా అనారోగ్య చిహ్నాలు ఉన్నప్పుడే. కానీ నిత్యము ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. మనకి ఎలాంటి స్కిన్ డిసీజ్ లోపల లేకపోయినా కూడా డైలీ నిత్యం కూడా ఆ మూత్రాన్ని మనం లోపలికి పంపించుకోవచ్చు. అంటే పీల్చడం ద్వారా స్నిఫింగ్ అంటాం. నశ్యం, కొంతమంది నశ్యం పిలుస్తుంటారు. ఆ నశ్యం పోయి మైండ్ తగ్గుతుంది, కొన్ని కండరాలకు తగ్గుతుంది. ఒక విధమైనటువంటి మత్తు, ఒక అన్కాన్షియస్నెస్ వస్తుంది. అదే మాదిరి మూత్రం కూడా పోయి ఆ లోపల ఉండేటువంటి పై భాగంలో ఉండే కండరాలను తగ్గుతుంది, మస్కిమందంలో ఉండేటువంటి అమృత కళాలను తగ్గుతుంది. అది అమృతం. ఆ అమృతమే శరీరాన్ని శుభ్రం చేస్తుంది, రోగాలు రాకుండా కాపాడుతుంది, ఆకలి కాదు, దీర్ఘకాలం జీవించవచ్చు. అది దాని యొక్క రహస్యం. యోగులు చేసే రహస్య విద్య అదే. ఇవన్నీ యోగ గ్రంథాలు రహస్య విద్యలలో ఉన్నాయి, కానీ సాధారణ ప్రజలు అన్నటువంటి వాళ్ళకి వీటి గురించి బోధించే వాళ్ళు లేరు, సాధన చేసేవాళ్ళు కూడా లేరు. కాబట్టి దట్ ఇస్ కాల్డ్ స్నిఫింగ్, లేకపోతే టేకింగ్ త్రూ నోస్ ఆర్ టేకింగ్ త్రూ నాస్ట్రిల్స్ అంటుంటారు. అదొక పద్ధతి. మూడవది ఏంటంటే గార్లిక్, పుక్కలించడం అంటుంటాం. మనం ఎప్పటి జలుబు ఇటువంటి చేసినప్పుడు ఉప్పు కానీ, పసుపు కానీ, లేకపోతే హాట్ వాటర్లో వేసేసి నోట్లో వేసుకొని పుక్కిలిస్తుంటాం, గార్లింగ్ చేస్తుంటాం. ఆ మాదిరిగానే మూత్రాన్ని మనము గార్లింగ్ చేయొచ్చు. వాటర్ గార్లింగ్ అని ఇంత ముందు ఉండేది, నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలిస్తూ ఉండేవారు. దాంట్లో వైద్య విధానం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఈ గార్లింగ్ చేయడం మూత్రంతో చాలా మంచిది. మూత్రం నోట్లో వేసుకోవడం, 15 minutes, హాఫ్ అన్ అవర్ మన టైంని బట్టి పుక్కలిస్తూ ఉండడం, నోట్ నిండా పెట్టుకొని ఇట్లా అంటూ ఉండాలి. తర్వాత ఫోర్స్గా దాన్ని ఇటు అటు తిప్పుతూ ఉండాలి.
దీనివల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటంటే నోట్లో ఉండే దుర్వాసన, చాలా మంది దుర్వాసన వస్తుంటుంది, ఆ దుర్వాసన ఆపేస్తుంది. సెన్సిటివిటీ రాదు. తర్వాత దాంట్లో పండ్లకు పడే రంధ్రాలు పడవు, కండరాలకు ఆరోగ్యం, పురుగులు ఉంటే నశిస్తాయి. ఇట్లా అనేక జబ్బులకి ఈ యొక్క గార్లిక్ పద్ధతిని ఉపయోగిస్తాయి. చాలా సులభమైన పద్ధతి, డబ్బు ఖర్చు లేదు. లేకపోతే మనం టూత్ పేస్ట్, బ్రష్లు, తర్వాత రకాల రసాయనాలన్నీ వాడాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ బ్రష్ వాడినా కూడా పళ్ళ పైన ఉన్నటువంటి ఒక విధమైన లేయర్, ఆ లేయర్ అంతా అరిగిపోతుంది. త్వరగా మన రంధ్రాలకి, ఈ పళ్ళకి రంధ్రాలు పడతాయి, సెన్సిటివిటీ వస్తుంది. అనేకమైన జబ్బులు, పళ్ళ జబ్బులు వస్తాయి, త్వరగా పళ్ళు ఊడిపోతాయి. ఆ బ్రష్ ప్రమాదం ఉంటుంది. అయితే ఈ మూత్రం వల్ల మన గార్లింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అన్ని రకాలైన జబ్బులకి నివారణ జరుగుతుంది. కాబట్టి ఒక దుర్వాసన రాదు, మన పళ్ళ కంటే జబ్బులు రావు, పళ్ళు అంత సులభంగా ఊడిపోవు, శుభ్రం చేస్తుంది. తర్వాత రంధ్రాలు పడడం కూడా ఆగిపోతుంది, ఊడిపోవడం కూడా ఆగిపోతుంది. లాంగివిటీ ఆఫ్ టీత్ ఉంటుంది, లాంగివిటీ ఆఫ్ లైఫ్ టు ది టీత్. దాన్ని మనం గార్లింగ్ అంటే, ఆ గార్లింగ్ పద్ధతి కూడా మనము మూత్రంతో చేయవచ్చు. అన్ని రకాలైనటువంటి ఔషధాలు మూత్రంలో ఉన్నాయి కాబట్టి అది పనిచేస్తుంది. మొదలే చెప్పాను, మూత్రంలో ఏమున్నాయి, అనేక వందల కొద్ది రసాయనాలు, కెమికల్స్, రసాయన మూల పదార్థాలన్నీ ఉన్నాయి. అవన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి చికిత్స చేస్తుంది. అంతేగాని దాంట్లో మ్యాజిక్ పవర్, మిస్టిక్ పవర్ ఏమీ లేదు. దాంట్లో అన్ని రసాయనాలు ఉన్నాయి. అంతేకాదు దైవికమైంది కూడా. ఎందుకంటే దాంట్లో మిస్టీరియస్ హీలింగ్ పవర్స్ నిక్షిపోయిన అందులో. అదొకటి పద్ధతి అన్నమాట. దాన్ని మనం గార్లింగ్. ఇంకొక పద్ధతి ఏంటంటే వాషింగ్. మూత్రంతో మనము వాషింగ్ చేసి, అంటే శరీరాన్ని అంతా శుభ్రం చేసి మూత్రంతో శరీరం కడుక్కోవచ్చు. ముఖం కానీ శరీరం మొత్తం అవయవాలన్నీ శుభ్రం చేసుకోవచ్చు. మనము నీళ్ళతో కదా మొత్తం శుభ్రం చేసుకున్నట్లు మనం మొత్తము మూత్రంతోనే శుభ్రం చేసుకోవచ్చు. ఎందుకంటే మూత్రంలో అమోనియా ఉంటుంది. అమోనియా అంటే డిటర్జెంట్ అన్న, శుభ్రత చేస్తుంది. కాబట్టి ఆ అమోనియా ఉంటుంది కాబట్టి దాంతో బట్టలు కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు, ఇంటిని కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఏమి లేదు, దాంట్లో అమోనియా ఉంది అంతే. ఆ అమోనియా శరీరంలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి అమోనియా గుణం లక్షణాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి శరీరానికి అంతా మనము మ్యాసేజింగ్ అన్నట్లు శుభ్రం చేసుకోవడం, కాళ్ళు, చేతులు, ముఖము రోజు ఒక మారైనా శుభ్రం చేసుకోవచ్చు. అదే మాదిరి బాతింగ్ అని, స్నానం కూడా చేస్తారు చాలా మంది మూత్రంతో. పూర్వకాలం చాలా మంది రాజులు, రాణీలు మూత్రం కలెక్ట్ చేసి బాతింగ్ టబ్లో వేసి దాన్ని నీళ్లు కలిపి ఆ మూత్రంలో అట్లాగే కూర్చుంటారు అన్నమాట. బాడీకి అంతా మూత్రంతో శుభ్రం చేసుకుని అట్లే టబ్లో కూర్చున్న తర్వాత స్నానం చేసి, అటువంటి సంఘటనలు ఎన్నో మనకు చరిత్రలో ఉన్నాయి. హిస్టరీ ఆఫ్ ది యూరిన్ థెరపీ. అట్లాగా మనం స్నానం కూడా చేయించాం. కాబట్టి స్నానం చేయడానికి తగినంత మూత్రం క్వాంటిటీ మనకు ఉండదు కాబట్టి అందుకే ఏం చేస్తామంటే మూత్రాన్ని నిల్వ చేస్తాం. మనం ప్రతిరోజు వేస్ట్ చేస్తుంటాం. ఆ మూత్రాన్ని కలెక్ట్ చేసి నిల్వ ఉంచవచ్చు. నిల్వ ఉంచి వారానికి 2 మాటలో ఆ మూత్రంతో మనం స్నానం చేయవచ్చు. లేదా మూత్రాన్ని అంతా ఒళ్ళు పట్టించి ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంచి తర్వాత మనం హాట్ వాటర్తో స్నానం చేయొచ్చు. ఎలాంటి స్కిన్ అలర్జీస్ కానీ, స్కిన్కి సంబంధించిన జబ్బులు కానీ రావు. చర్మము సౌందర్యంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, బాడీ అంతా లైట్గా ఉంటుంది. కాబట్టి అట్లా మూత్రంతో స్నానం చేసేటువంటి పద్ధతి కూడా చాలా ఉంది, చాలా మంది చేస్తున్నారు కూడా. అయితే రహస్య విద్య, ఈ విద్య ఎవరికి ఉద్యోగులు రహస్యంగా పెట్టుకున్నారు, రహస్యంగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు, ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఈ తెలియని వారు దాని ఫలితాలను పొందడం లేదు అంతే. అందుకే ఇది ఒక రహస్య విద్య. ధామర్తంత్రంలోనే శివుడు చెప్పాడు, ఇది రహస్యమైనటువంటి విద్య. చాలా రహస్య విద్యలన్నీ రహస్యంగానే గ్రంథాలలో ఉన్నాయి, మనం పాటించడం. ఉదాహరణ చూడండి, ఇంకొక విద్య కూడా ఉంది, వజ్రోలి అమరోలి అని. అది సెమెన్కి సంబంధించింది, వీర్యానికి సంబంధించింది. అది కూడా రహస్య విద్యనే.
అది కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఒక శాస్త్రము జ్ఞానం. శివ సంహిత అనేటువంటి గ్రంథంలో ఆ యొక్క వైద్యం, అదే వైద్యం కాదు, అదొక శక్తిని కాపాడుకోవడం, మన వీర్యాన్ని కాపాడుకోవడం. దాన్ని మనం వజ్రోలి అమరోలి అని శివ సంహిత అనే గ్రంథంలో శివుడు చెప్తాడు, ఇది పరమ రహస్యమైనటువంటి విద్య. అదే మాది స్వరోదయ అనే ఒక రహస్య విద్య ఉంది, అది శ్వాసకు సంబంధించింది, అది కూడా ఒక రహస్య విద్య. చాలా మందికి ఇటువంటి రహస్య విద్యలు తెలియవు. ఎన్నో రహస్య విద్యలు మనకు యోగ శాస్త్రాలలో ఉన్నాయి, పరమశివుడు రూపొందించిన గ్రంథాలలో కూడా ఉన్నాయి. అవన్నీ చదివి బోధించేవాళ్ళు లేరు, బోధించినా కూడా సాధన చేసేవాళ్ళు లేరు. ఆ మాదిరిగా మూత్రం కూడా ఒక రహస్య విద్య. ఆ చేసేవాళ్ళు ఆ ఫలితాలను పొందుతూ ఉన్నారు. తర్వాత మ్యాసేజ్, మనం లేపనము అంటున్నాం. లేపనం చేస్తుంటే ఆయిల్ బట్టి రుద్ది గట్టిగా ప్రెజర్ పెట్టి రుద్దుతుంటాం శరీరం. ఆ మాదిరి లేపనంగా కూడాను ఈ మూత్రాన్ని మనం ఉపయోగించవచ్చు. కెమికల్ కానీ, కండరాలు కానీ, టిష్యూస్ కానీ కాంట్రాక్ట్ అయ్యి లేకపోతే పెయిన్ గా ఉంటే, జాయింట్ పెయిన్స్ ఉంటే ఇక్కడ మనం మూత్రాన్ని అప్లై చేయొచ్చు. ఆ మెసేజ్ ద్వారా కొన్ని మజిల్స్, కండరాలకు, టిష్యూస్ కి, జాయింట్స్ కు కాంట్రాక్షన్, కండరాలు కాంట్రాక్ట్ అయినా కూడా, నరాలు కాంట్రాక్ట్ అయి ఉన్నా కూడా అవన్నీ లూజ్ అయ్యి ఆ శరీరానికి ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. కొన్ని జబ్బులకు చాలా మంచిది. ఈ మార్గం మూత్రాన్ని మ్యాసేజింగ్ కొరకు కూడా ఉపయోగిస్తారు. ఇంకా ఎనిమా అంటే బౌల్ సిస్టాన్ని, లోపలి అంతర్భాగాన్ని శుభ్రం చేస్తుంది. మనం ఎనిమా తీసుకుంటుంటాం, డాక్టర్లు లిక్విడ్ లాంటి మందు ఇస్తారు. ఆ మందు తాగినట్లయితే బాడీ అంతా క్లీన్ అయిపోతుంది, ఈ యొక్క ఇంటెస్టైన్స్ అన్ని క్లీన్ శుభ్రం అయిపోతుంది. బౌల్ సిస్టమ్, ఇంటెస్టైనల్ సిస్టమ్, ఎలిమెంటరీ కెనాల్ అంతా ఎక్కడికి ఉన్నాయో ఆనస్ వరకు, గుద భాగం వరకు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎనిమా, ఆ ఎనిమాని మనం మూత్రంతో కూడా చేయొచ్చు. చాలా మంది చేస్తున్నారు కూడా. దాని ఎనిమా ట్రీట్మెంట్ అంటే మూత్రంతో ఎనిమా ఇంకా బాగా పనిచేస్తుంది. వాటర్, కెమికల్స్ కంటే మూత్రం బాగా పనిచేస్తుంది. అట్లా ఎనిమా కూడా మనం మూత్రాన్ని సేవించి ఎనిమా ప్రక్రియ చేయవచ్చు. అంతేకాకుండా కొన్ని జబ్బులు ఒకే మందుతో ఎప్పుడు బాగా కావు, దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, మినహాయింపు ఉంటుంది. ఉదాహరణకి అలోపతి ఉంది. అన్ని రకాల జబ్బులను అలోపతి బాగా చేయలేదు, క్యూర్ చేయలేదు. దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అటువంటిప్పుడు ఏ జబ్బులు అలోపతి క్యూర్ చేయలేదో, చికిత్స చేయలేదో, అప్పుడు యూరిన్ థెరపీ కానీ, ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, తర్వాత ఇంకొక ఏదైనా ఇతర యోగా, మెడిటేషన్ ఇటువంటివి కానీ క్యూర్ చేస్తాయి. ఏ జబ్బులు అయితే యూరిన్ థెరపీ చికిత్స చేయలేదు వాటికి ఆలోపతి పని చేయొచ్చు. ఆలోపతి తర్వాత యూరినోపతి ఎక్కడైతే చికిత్స చేయలేవో కొన్ని జబ్బులకి అప్పుడు హోమియోపతికి చికిత్స చేస్తాం. కాబట్టి మనకి ఏ ఒక్క వైద్య విధానము కంప్లీట్ సంపూర్ణమైనటువంటి పద్ధతి కాదు. అందుకే దీన్ని మనము మల్టీ థెరపీ అంటాం. మల్టీ థెరపీ మనం ఉపయోగిస్తుంది. జనరల్గా మన లైఫ్లో కూడా మల్టీ థెరపీ ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఆలోపతి పోతాము, మరి ఆయుర్వేద వెళ్తాము, హోమియోపతి తీసుకుంటాం చూసారా. తర్వాత యోగాకు పోతాం, మెడిటేషన్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, డైటరీ సప్లిమెంటరీ డైటరీ సిస్టమ్ తీసుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తుంటాం. ఇవన్నీ వేరే థెరాపిక్ సిస్టమ్స్, చికిత్సా విధానాలు అంటాం. ఇవన్నీ కూడా అవసరమే. ఒట్టి ఆలోపతి తింటుండే మనకు జబ్బులు పోవు కదా. మనం ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం, డైటరీ సప్లిమెంట్స్ ఫాలో అవుతున్నాం, ఆహార సూత్రాల్లో పాటిస్తున్నాం. ఇవన్నీ కూడా మల్టీ థెరపీ సిస్టమ్. కాబట్టి యూరిన్ థెరపీలో కూడా అంతే, మనం మల్టీ థెరపీ సిస్టానికి పోవచ్చు. అంటే యూరిన్ థెరపీ తీసుకుంటూ, అంటే మూత్రాన్ని తాగుతూ మనం ఇతర ఆల్టర్నేటివ్ కాంప్లిమెంటరీ వైద్య విధానాలకు పోవచ్చు. ఆ కాంప్లిమెంటరీ అంటే ప్రత్యామ్నాయమైనటువంటి వైద్య విధానాలు అవి ఏంటంటే యోగా కానివ్వండి, మూత్రం తాగుతూ యోగా చేయండి, మెడిటేషన్, ఆకుప్రెజర్, హిప్నాటిజం, మడ్ థెరపీ, సన్లైట్ థెరపీ, ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలకు సంబంధించినవే. తర్వాత సన్లైట్ బాతింగ్, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కలిగించేటివే. కాబట్టి మల్టీ థెరపీలో మనము మూత్రాన్ని కూడా తాగొచ్చు. కాబట్టి
ఈ థెరపీ ఒక్కటే, ఆలోపతి ఒక్కటే మనకి అన్ని జబ్బులు బాగా చేస్తుంది చెప్పలేము. మరి ఆలోపతి తీసుకుంటున్నా కూడా వేరే థెరపీ పోతూ ఉంటాం. హోమియోపతి తీసుకుంటుండే కూడా మనం వేరే మెడిసిన్ తీసుకుంటుంటాం. అట్లాగా మూత్రం, యూరిన్ థెరపీ మనము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కూడా మనం వేరే థెరపీ కూడా పోవచ్చు. ఎందుకంటే ప్రతి మెడికల్ వైద్య విధానాలకు, చికిత్సా విధానాలకు లిమిటేషన్స్ ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. దాన్ని న్యాచురల్ లిమిటేషన్స్ అంటే. ఇప్పుడు చూడండి, క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ ఆలోపతి బదులు డైటరీ సప్లిమెంట్ అంటాం. అంటే మందుల బదులు డైటరీ సప్లిమెంట్స్, లేకపోతే మందుల బదులు యూరిన్ థెరపీ. ఇట్లా ఆల్టర్నేటివ్ కాంబినేషన్స్ మార్చుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా యూరిన్ విత్ ఫాస్టింగ్ అని కూడా, అంటే మూత్రం తాగుతూ ఫాస్టింగ్ లో ఉంటుంది. ఇది బెస్ట్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఏ జబ్బుకైనా సరే మూత్రం తాగండి, ఫాస్టింగ్ లో 3 days కానీ 4 days కానీ 5 days కానీ కొన్ని బిగ్గా ఉండొచ్చు. ఇంకా మీరు కొన్ని జబ్బులకైతే మొత్తం 24 hours యూరినే తాగుతాం, ప్లస్ వాటర్, నో ఫుడ్, యూరిన్ ప్లస్ వాటర్. ఉదాహరణకి క్యాన్సర్ తీసుకోండి. క్యాన్సర్ కూడాను మూత్రం బాగా పనిచేస్తుంది. ఈ మధ్యనే సైన్స్ రీసెర్చ్ ప్రకారం మూత్రంలో యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని కనుగొని కొన్ని హాస్పిటల్లో కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి. మూత్రంతోనే క్యాన్సర్ బాగైనట్లు ఫస్ట్ స్టేజ్లోనే గుర్తుపట్టారు. ఆ ఫైండింగ్స్ కూడా వచ్చాయి. ఆ మాదిరి మనము ఫాస్టింగ్తో కూడా జబ్బులను బాగా చేసుకోవచ్చు. కేవలం మూత్రం తాగు, మూత్రము ఫాస్టింగ్, మూత్రము ప్లస్ వాటర్, అంతే. 24 hours ఓన్లీ వాటర్, ఇంకేమీ లేదు. 24 hours ఓన్లీ యూరిన్. కొన్ని భయంకరమైన జబ్బులు అయినటువంటి క్యాన్సర్ కానీ, హెచ్ఐవి కానీ ఈ పద్ధతిలో నయమవుతుంది. ఇట్లా మూత్రం తీసుకోవడం అనేది చాలా సులభమైన పద్ధతి. ఇవన్నీ కూడా సులభమైన పద్ధతులే. అంటే ఒకే మూత్రంతో అనేక విధాలుగా తీసుకోవడం ద్వారా ఒకే మూత్రం అనేక జబ్బులను బాగు చేస్తుంది. అయితే ఇవన్నీ వేరియస్ మెథడ్స్ అన్నమాట. ఒకే యూరిన్ వేరియస్ రకాలుగా వాడుకోవడం. ఇంకా కొత్త కావాలంటే మనము ప్రయోగం చేసుకొని దాని ఫలితాలు కూడా. ఉదాహరణకి మూత్రాన్ని నిల్వ ఉంచి 1 వారం రోజులు 10 రోజులు తర్వాత కూడా దాన్ని ఉపయోగించవచ్చు. అది కూడా ఒక మెథడ్. ఎన్ని ప్రయోగాలైనా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇంతవరకు సాధారణంగా ఉన్నటువంటి పద్ధతులు ఏంటి అంటే, మూత్రాన్ని ఎలా సేవించాలంటే ఈ యొక్క పద్ధతులను పాటించి సేవించవచ్చు. ఇంకా కొత్త విధానాలు ఏదైనా అవసరమైతే మనం ప్రవేశపెట్టుకోవచ్చు, మనమే కనుక్కోవచ్చు. ఉదాహరణకి పైల్స్ ఉన్నాయి. పైల్స్కి ఎలా వాడాలి చూసారు? దానికి చిన్న టబ్ ఉంది, టబ్బులో లేదా ప్లేట్ ఉంది, ప్లేట్లో యూరిన్ బట్టి దానిపైన కూర్చోవడము, లేదా బట్ట తడిపి పెట్టడము, లేదా అప్పుడప్పుడు మూత్రాన్ని చిలకరించడము బెస్ట్ పనిచేస్తుంది పైల్స్. ఆపరేషన్ కూడా లేదు, ఆయింట్మెంట్లు వాడక్కర్లేదు, టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు. మూత్రంతోనే పైల్స్ బాగా. ఇది రహస్య విద్య అనమాట. ఈ విధంగా అన్ని చిన్న మెథడ్స్, చిన్న పద్ధతులే. కాబట్టి ఈ విధంగా మనం కొత్త పద్ధతులను ఎలా సేవించాలి మనమే ప్రవేశపెట్టుకోవచ్చు, మనమే రూపొందించుకోవచ్చు. అవసరాన్ని బట్టి, డిసీజ్ లక్షణాన్ని బట్టి ఏదో విధంగా ఆ మూత్రం శరీరానికి తగలాలి, ఏదో విధంగా ఆ మూత్రం శరీరం లోపలికి పోవాలి, అంతే. కానీ సాధారణంగా జనరల్ పద్ధతులండి ఇవన్నీ. ఇవి కాక మనం వెరైటీ ఏవైనా ఉపయోగించవచ్చు. ఏ నియమాలు లేవు, ఏ కఠినమైనటువంటి పద్ధతులు లేవు. అది కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది. ధామరతంత్రంలో ఉన్నటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి పాటించాలి. అవి కూడా చిన్నవే. ఉదాహరణకు మూత్రం తీసుకునే ముందు మనం ఈస్ట్, తూర్పు పక్కకు తిరిగి మూత్రాన్ని తీసుకోవాలి. అదే మన మూత్రాన్ని గ్లాసులో కానీ బాటిల్లో కానీ కలెక్షన్ చేసే ముందు ఒక మంత్రాన్ని ఉచ్చరించాలి. చాంటింగ్ మంత్ర గివెన్ ఇన్ ధామరతంత్రం. ధామరతంత్రం మంత్రాన్ని ఉచ్చరించాలి. అదే మరి ప్రారంభానికి ముందు, తాగే ముందు ఇంకొక మంత్రాన్ని ఉచ్చరించి ఆ మూత్రాన్ని తీసుకోవాలి. ఇట్లా చిన్న పద్ధతులు. అది శివుడు బోధించేటువంటి నియమాలు కొన్ని పాటించాలి. అందుకే ధామరతంత్రే అన్నాడు. ధామరతంత్రం చెప్పండి. ధామరతంత్రే శివాంబు కల్ప విధి. విధి అంటే కొన్ని డ్యూటీస్, బాధ్యతలు. ఆ విధులను మనం పాటించాలి. అంటే ప్రాసెస్, ప్రొసీజర్, టెక్నిక్, విధానం. అంటే అది ఎలా పాటించాలి, ఎలా తీసుకోవాలి అన్న కొన్ని 2-3 నియమాలు ఉన్నాయి. అవి పాటించి మూత్రాన్ని మనం తీసుకోవచ్చు. అయితే మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు
ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మూత్రపానానికి మనం పోతూ ఉన్నాము, మూత్ర చికిత్సకు లేదా మూత్రం తీసుకోవడం ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పటి నుంచి మనలో నమ్మకము, విశ్వాసము ఉండాలి. ఒకటి శివాంబు మూత్రం పైన నమ్మకం ఉండాలి, పరమ శివుని పైన నమ్మకం, ఈ వైద్య విధానం పైన మన విశ్వాసము, నమ్మకము ఉండాలి. అంతేకాకుండా కర్మ సిద్ధాంతం పైన మనకు నమ్మకం ఉండాలి. ఎందుకు కర్మ సిద్ధాంతం పైన నమ్మకం ఉండాలంటే మనకు కొన్ని అనేకమైన జబ్బులు మనకు కర్మ ఫలితంగా లభిస్తుంటాయి. గత జన్మలో మనం చేసేట్టు పాపకర్మల ఫలితంగా కొన్ని జబ్బులు ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం. వాటిపైన మన నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే కర్మ సంబంధమైన జబ్బులు, పాపాలు, దుఃఖాలు మనం అనుభవిస్తూ ఉంటామో దానికి రెమెడియల్ మెజర్ ఉండదు. అప్పుడు మనము మూత్రాన్ని దూషించాలి. అప్పుడు మూత్ర వైద్యం తీసుకున్నా కూడా, మూత్రాన్ని తాగినా కూడా జబ్బులు బాగా కావు. ఆ జబ్బులకి అలోపతి కూడా పనిచేయదు, హోమియోపతి కూడా పనిచేయదు, తర్వాత ఆయుర్వేదం పనిచేయదు, ఏ వైద్య విధానం పనిచేయదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం వచ్చేసి పవర్ఫుల్ వ్యవస్థ. ఈ సృష్టిలో కర్మ ఫలితం అనేది ఒక శక్తివంతమైనటువంటి ఫోర్స్ అనమాట. దాని వ్యతిరేకంగా ఏది పనిచేయదు. 4 వ్యవస్థలు ఉంటాయి, శక్తివంతమైనటువంటి వ్యవస్థలు అన్నమాట సృష్టిలో. 1 మృత్యువు, 2 కాలుడు, 3 కర్మదేవుడు, 4 జరాదేవుడు. అంటే జర అనేది కూడా ఒక వ్యవస్థ, దైవిక వ్యవస్థ. ఆ జర అనేటువంటి వ్యవస్థ శరీరాన్ని నశింపు చేస్తాం, పతనం చేస్తూ ఉంటుంది అనారోగ్యాలు. చాలా మందికి ఈ విషయం తెలియదు, వీటిపైన సాధన చేయరు. అనేక మంది దేవీ దేవతలపై మనము పూజలు చేస్తుంటాం, మంత్రాలు చదువుతుంటాం, విజ్ఞాగాలు చేస్తుంటాం. ఈ జరాదేవుని మనం ఆరాధించడం. ఈ జరాదేవుడు శరీరంలోనే ఉంటాడు, శరీరాన్ని నశింపు చేస్తూ ఉంటాడు. కాబట్టి కర్మ ఫలితాలను అమలు చేసేటువంటి శక్తి మన శరీరంలో ఆ జరణే. గర్భ జన్మ జరామరణాలు అంటుంటాం. ఆ జరణే మన శరీర రోగాలకు కారణం. ఈ విధంగా ఈ 4 శక్తివంతమైనటువంటి వ్యవస్థలు సృష్టిలో, వాటిని అధిగమించడానికి ఎవరికి చేత కాదు, ఏ వైద్యం లేదు, ఏ మందు లేదు. అందుకే మనం కర్మ సిద్ధాంతం పైన నమ్మకం, విశ్వాసం ఉండాలి. కాబట్టి ఈ మూత్ర వైద్యం అనేది అది ఇండిపెండెంట్ అటానమస్ సిస్టమ్ ఆఫ్ వైద్య విధానం కాదు. అంటే స్వతంత్రమైనటువంటి వైద్యం కాదు. ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి ఓవర్ ది కౌంటర్ మనం మందు కొనుక్కొని తిన్నట్లుగా. ఇది ఇట్ ఈస్ కనెక్టెడ్ లేదా అసోసియేటెడ్ విత్ ది యోగిక్ లైఫ్. యోగ జీవితానికి సంబంధించినటువంటి ఒక వైద్య విధానం ఇది, లేదా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి యోగ విధానం ఇది. అంటే ధార్మిక వ్యవస్థ ముడిపడి ఉన్నటువంటి ఒక వైద్య విధానం. అందుకే యోగులు, ధ్యానులు, ఋషులు, మునులు, భిక్షువులు, నాగసాధులు, అఘోర బాబాలు వాళ్ళంతా ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ళు మూత్రాన్ని సేవిస్తారు. 2 కలిసి పనిచేయాలి. కాబట్టి యూరిన్ డ్రింకింగ్ ఇస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ యోగా. ఇట్స్ అన్ ఇంటెగ్రల్ పార్ట్, అంటే ఒక భాగం అనమాట జీవితం. యోగ జీవితంలో మూత్రం తీసుకోవడం అనేది ఒక భాగం. అంతేగాని యోగము, ధ్యానము, ఆధ్యాత్మిక జీవితం పక్కన పెట్టి కొట్టి మూత్రమే తాగుతాను, జబ్బులు బాగా కావాలంటే చెప్పండి, నమ్మకం. ఎందుకంటే ఇట్ ఇస్ లింక్డ్ విత్ స్పిరిచువల్ లైఫ్. ఏదో విధంగా మానవుడు భారతదేశంలో భగవంతుడు నమ్మకం పెట్టి ఉంచి ఏదో కార్యక్రమం చేస్తుంటాడు. కానీ ఇది ముఖ్యంగా యోగులకు సంబంధించి, ధ్యానులకు సంబంధించి. కాబట్టి ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాలన్నమాట ఈ మూత్రాన్ని సేవించే విధానం. ఒకటే నిబంధత ఏంటంటే డైటరీ స్టైల్, ఆక్యుపేషనల్ స్టైల్ మార్చుకో. డైటరీ స్టైల్, ఆక్యుపేషనల్ స్టైల్ అండ్ ఆహార నియమాలు, జీవిత నియమాలు, జీవన విధానాలు, ప్రవర్తనలు మార్చుకోవాలి. ఇది కేవలం మూత్ర వైద్యానికి కాదు, ఇది జనరల్ ప్రిన్సిపల్. ఒక వ్యక్తి బట్టి పాటించాల్సిందే. అలోపతి తీసుకున్నా పాటించాలి, హోమియోపతి తీసుకున్నా ఇవి ఉండాల్సిందే. డైటరీ స్టైల్, ఆక్యుపేషనల్ స్టైల్, లైఫ్ స్టైల్ అన్నది జనరల్ ప్రిన్సిపల్. అది మూత్రం తీసుకునే వాళ్ళు మాత్రమే పాటించవలసిన నియమం కాదు. అప్పుడు దేర్ విల్ బి నో డిసీజ్, నో డికే, నో డెత్, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, నో ఫిగర్ చేంజ్ ఆన్ యువర్ ఫేస్. ఇంతటితో మనము ఈ యొక్క వీడియోను ముగిద్దాం. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. నమస్తే.